ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు, మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బాగుంటుంది, బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. ఇది సమాజానికి మంచిది కాదు. ఈ సమాజాన్ని 77 సంవత్సరాలు దాదాపుగా మనం చూస్తూ వస్తున్నాము. ఎంతోమంది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లో అన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించింది కాబట్టి ఈ దేశం ఇంత బలపడ్డది, ఆర్థికంగా నిలదొక్కున్నది. ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు. కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ని అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నాను, ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. నేను ఇందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి, ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి. యథా రాజా తదా ప్రజ. నువ్వు చక్కగా ఉంటే, నువ్వు పనివంతునివైతే, నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతుల్లాగా పనిచేస్తారు, శుద్ధపూసలాగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద చెప్తే నో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, నేను చేయలేను అని ఒక కలెక్టర్ చెప్పిండు. ఆ కలెక్టర్ను పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు. ఆ కలెక్టర్ నిజాయితీ ఉంది ప్రభుత్వానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది, దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారు సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయండి చెప్పండి. ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.